శ్రీమాత్రే నమః. 5/10/2024 స్థిరవారం. ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం. అన్నమంటే ఐశ్వర్యం, పూర్ణమంటే సంపూర్ణంగా లభించుట. అందుకే ఐశ్వర్యాన్ని పూర్ణంగా ఇచ్చేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణ ఆరాధన ఉన్న చోట దరిద్రం అనేటువంటి మాటే లేదు. ఆ ఇంట అసలు దరిద్రమే రాదు. అష్టాదశ యోగ పీఠిక అధిష్టాత్రి అని పిలుస్తాడు పరమేశ్వరుడు విశాలాక్షిదేవి. అన్నపూర్ణ వేరు, విశాలాక్షి వేరు అనే భావనే లేదు. కాశీలో ఉన్నటువంటి ఆ తల్లి అన్నపూర్ణ విశాలాక్షి అంటే దీని అర్థం ఏంటంటే, అన్నము పెట్టేటువంటి అమ్మకి విశాలమైన హృదయం ఉండాలి, విశాలమైన నేత్రాలతో బిడ్డని రక్షించాలి. అసలు మాతృమూర్తి అంటే వాత్సల్యము, రక్షణ, ఈ రెండూ లభించేదే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం చేత. స్వాహ స్వధా రూపిణి. అమ్మవారు ఏం చేస్తూ ఉంటారు? కర్మ ఫలేషు జుష్టాం, మనం చేసిన కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మని స్మరించినప్పుడు దుష్కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మ చూపుకు అవధు లేదు. సమస్త దుర్గా స్వరూపిణి. అనంత నేత్రముల నుండి అమృతాన్ని వర్షిస్తుంది. శాకంబరి దుర్గతులు తొలగించి దుర్గా అయినది. అనంత నేత్రముల నుండి అమృతాన్ని వర్షించింది కాబట్టి శాకంబరి అయింది. దుర్గతులను తొలగించిన ఆ తల్లి కాబట్టి దుర్గా అయినది. అందుకే శంకరాచార్యుల వారు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అన్నారు. ఆహారం దేనికోసం తినాలిట? జ్ఞానము వైరాగ్యమును పొందటానికే ఆహారం. విశాలాక్షిదేవి అన్నపూర్ణాదేవి. అందుకే పరమేశ్వరుడు ఆకలిస్తే అన్నపూర్ణ భవనానికి విశ్రమించాలంటే విశాలాక్షి సన్నిధికి వెళ్ళేవారట. కాశీ మహాక్షేత్రం తత్వక్షేత్రం, యోగక్షేత్రం. అటువంటి కాశీ మహాక్షేత్రంలో వ్యాసుల వారికి ఇంత భిక్ష వేసేవారు దొరక్కపోతే ఆ క్షేత్రాన్ని శపించబోతూ ఉంటాడు వ్యాస భగవానుడు కాశీఖండంలో. అప్పుడు అతనికి ఆకలి తీర్చినటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తా చ స్వదేశో భువనత్రయం అంటారు శంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకంలో. ఆ అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి. కానీ స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి, మోక్షద్వారాలు తెరుస్తుంది. అందుకే స్వర్గద్వార కవాట పాటనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నారు అన్నపూర్ణాష్టకంలో. అదే అష్టకంలో మోక్షద్వార కవాట పాటనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అటువంటి అన్నపూర్ణాదేవిని మనం స్త్రీ రూపంలో సేవిస్తున్నాం. ఇదే పురుష రూపంలో సేవించాలంటే అన్నాయ నమః, అన్నాధాయ నమః. అన్నస్వరూపుడు నారాయణుడు, అన్నాన్ని మనకిచ్చేవాడు నారాయణుడే. అందుకే అన్నము పరబ్రహ్మస్వరూపం. 84 లక్షల జీవరాశులకు కూడా అన్నము అవసరం. అన్నము అంటే ఏదో దద్దోజనమా లేకపోతే కట్టె పొంగలా అని కాదు. జీవి ఏది తనకి ఆహారంగా తింటుందో దానిని అన్నం అంటారు. అటువంటి అన్నాన్ని పూర్ణంగా ఇచ్చేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. ఇక్కడ నవరాత్రులు కూడా పూర్ణ సంఖ్య, 9కి పూర్ణ సంఖ్య. 9 తర్వాత మళ్ళీ ఉండవు, మళ్ళీ మొదలై 11, 11, 1 పక్కన 0 ఇట్టా చేరాల్సిందే. 9 పూర్ణ సంఖ్య. అటువంటి పూర్ణత్వాన్ని ఇచ్చేటువంటి తల్లి అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తూ ఈరోజు కట్టె పొంగలి కానీ దద్దోజనం కానీ అమ్మవారికి నివేదన చేయవచ్చు. శివశక్తి స్వరూపాన్ని పగటి ప్రమాణంలో, సాయం సమయంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు
అన్నపూర్ణాష్టకాలతో అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమాత్రే నమః.